జూనియర్ బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ బాగుంది. శ్రీలీల యాక్టింగ్ బాగుంది. జెనీలియా బాగుంది. ఓకే, చాలా బాగుంది, సూపర్. ఓకే. అసలు ట్రైలర్ చూసి వెళ్ళావా? శ్రీలీల గురించి వెళ్ళావా? నేను ఆయన డాన్స్ చూసేది. ఓకే, ఎలా అనిపించింది ఆ డాన్స్? అంటే ఫస్ట్ చాలా హైప్ ఇచ్చారు కదా ఆయన మూవీకి. ఇంత హైప్ ఇస్తురేంది, ఫస్ట్ హీరో కదా ఇంత హైప్ ఇస్తురేంది అని అనుకున్నా. చూసిన డాన్స్ జబర్దస్త్ చేసింది, మస్తు చేసింది డాన్స్ అయితే. సూపర్ ఉంది డాన్స్ అనేది. ఇప్పుడు ఉన్న హీరోలు ధీటుగా ఉన్నాడా? అలాగైనా మించి డాన్స్ చేసిండు. అవునా? జెనీలియా యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా యాక్టింగ్ సూపర్, యాక్టింగ్ నంబర్ 1, యాక్టింగ్ సూపర్. డాన్స్ కూడా జబర్దస్త్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది దేవిశ్రీ ప్రసాద్ గారు? బాగుంది అన్న, చాలా బాగుంది. టోటల్ గా ఏం చెప్తావు ఈ సినిమా గురించి? సినిమాగా 9.8 అట్లా రేటింగ్ ఇవ్వచ్చు దీనికి ఈజీగా. అవునా? చాలా బాగుంది. ఓకే. యాక్టింగ్ నెక్స్ట్ డ్యాన్స్ మంచిగా ఉంది. జెనీలియా గారి యాక్టింగ్ కానివ్వండి, శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంది బ్రో. జెనీలియాని ఎక్కువ అది డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు. అంటే కంబ్యాక్ ఏం లేదా జెనీలియా గారికి? కంబ్యాక్ అంటే ఆమెకి ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవే ఉన్నాయి కానీ ఇంకా డైలాగ్స్ ఏం లేదు. జస్ట్ ఉంది సినిమాలా చూడొచ్చు అంతే. సో మీరు డిసప్పాయింట్ అయినట్లు కనిపిస్తున్నారు సినిమాతో? లేదు, ఎంజాయ్ చేసాం కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉండే, అంత ఏం ల్యాగ్ లాగా అనిపించింది. సినిమాకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సెకండ్ హాఫ్ నుంచే స్టోరీ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. ఆడికి వెళ్ళి అక్కడ అలా ఫాదర్ది స్టోరీ, ఆమెకు ఒక సిస్టర్ ఉందని తెలుస్తుంది. ఫస్ట్ మూవీ కదా హీరోది, ఎలా అనిపించింది? స్టార్టింగ్ బెస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఓకే, బాగుంది. డాన్స్ స్టెప్లు ఎలా ఉన్నాయి? డ్యాన్స్ అంతా గుడ్. ఎలా అనిపించింది తమ్ముడు? తమ్ముడు కాదు, నిన్ను తమ్ముడు అంటే ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది సినిమా. డాన్స్ అయితే అసలు అల్టిమేట్ ఉంది సినిమాలో. యాక్టింగ్ అసలు సూపర్ చేశాడు. ఓకే, అసలు ఈ సినిమాలో నీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఏంటి? హీరో యాక్టింగ్ మొత్తం గ్రేజ్, మొత్తం స్టైలిష్ గా ఉంది మంచి. ఓకే, అంటే మరో తెలుగు హీరోలు డాన్స్ లో ధీటుగా ఉంటాడా? పక్కాగా. ఓకే మేడం, మీరు చెప్పండి, మీకేం నచ్చింది? హీరో, కొత్త హీరో చాలా బాగుంది. జూనియర్ హీరో బాగా నచ్చింది. అంటే శ్రీలీల గారు, జెనీలియా గారు చాలా ఇద్దరు కాంబినేషన్ బాగా ఉందండి. డాన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసింది అసలు. అసలు ఆ డాన్స్ కి అయితే ఎంఆర్ రివ్యూ ఇవ్వచ్చు, నాకు బాగా నచ్చింది. టోటల్ గా సినిమాకి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ గానీ అన్ని సూపర్ గా ఉన్నాయా? అసలు దేవిశ్రీ ప్రసాద్ గారు సూపర్ చేస్తారు అసలు ఆ విషయంలో. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి జూనియర్ మూవీ? సూపర్గా ఉందండి. నేను ట్రైలర్ చూసే వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డ్యాన్స్ నచ్చింది, సూపర్గా ఉంది. డాన్స్ అయితే అదరగొట్టారు. మనకి అల్లు అర్జున్, ఎన్టీఆర్ గుర్తొచ్చారు. ఒక రేంజ్లో వెళ్తారని నేను అనుకుంటున్నా. ఓకే, శ్రీలీల గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అంటే ఆమె ఎన్నో తీసింది కాబట్టి ఆమెది బాగానే ఉంటది, అది చెప్పక్కర్లేదు మనకు. కాంబినేషన్ బాగుందా? కాంబినేషన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? సూపర్గా ఉందండి, సూపర్గా ఉంది. ఫ్యామిలీ పరంగా నాన్న పాత్ర అవని, సిస్టర్ పాత్ర అవని, హీరో తమ్ముడు పాత్ర అవని, ప్రతి క్యారెక్టర్కి ప్రతి డైలాగ్కి ప్రాణం పోసారని నేను అనుకుంటున్నాను. బాగుంది, కనెక్ట్ అయ్యాం. సూపర్గా ఉంది. జెనీలియా గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆవిడ సూపర్గా ఉందండి. అంటే డైలాగ్ ఎక్కువ ఇవ్వలేదు కానీ సూపర్గా ఉంది. ఆమె యాక్టింగ్ మళ్ళీ వచ్చి చేశారంటే తెలుగు దాంట్లో సూపర్గా ఉంది. డాన్స్ ఎరగొట్టేశాడా? డాన్స్ అయితే బాగుంది. నేను చెప్పింది ఏంటంటే కొంచెం స్లో అయింది ఎక్కడ అంటే హీరోనికి లెంత్ పెట్టలేదు, కొన్ని పెట్టారు కాబట్టి ఓకే. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి మూవీ సూపర్. ఫ్యామిలీ పరంగా అందరూ చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ అన్న, చెప్పాను అతను గొంతు పోతుంది, చాలా అయిపోయింది. అప్పుడున్న వైరల్ ఇప్పుడు ఎనర్జీ. చెప్పు, నువ్వు చెప్పు, సినిమా ఎలా చెప్పు. సినిమా చాలా బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది, సూపర్, చాలా బాగుంది. సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది. సినిమా అయితే సూపర్, చాలా చంటి సినిమా మాత్రం ఫ్యాన్ చెప్పండి, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాడిస్తుంది. నిజంగా నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. మనం స్క్రీన్ మీద కనబడుతుంది. డార్లింగ్, అసలు ఒక రివ్యూ దగ్గర స్టార్ట్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక హీరో ఫ్రెండ్ రోల్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది బ్రో. ఇంకా ఇదే కాదు, ఇంకా మంచి మంచి సినిమాలు ఇంకా ఉన్నాయి. ఇంకా ఇది కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఎమోషన్ని, ఎవ్రీథింగ్ బాగా క్యారీ చేశారు. అండ్ హీరో గారు అయితే మాత్రం మంచిగా చేశారు. అంటే ఏదో సినిమా తీసారంటే అందరూ చేస్తారు బ్రో, కాకపోతే దానికోసం ఇష్టం, సినిమా మీద అందరికీ ఇష్టం ఉంటుంది కానీ సినిమా కోసం కష్టం కొంతమంది ఉంటుంది. కష్టపడి తీశారు, చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ లో కష్టం కనబడుతుంది. శ్రీలీల గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
ఆవిడతో నేను ఇప్పటికో 3 మూవీలు యాక్ట్ చేశాను. నెక్స్ట్ మాస్ జాతర కూడా చేస్తున్నాను. సో బాగా మంచిగా ఉంటారు, మంచిగా చూసుకుంటారు. అండ్ మా మమ్మీకి శారీ కూడా పంపించారు. ఓకే. ఆవిడ నిజంగా గ్రేట్ పర్సన్. జెనీలియా గారు జెనీలియా గారి గురించి మనం ఏం చెప్తాం బ్రో, ఆవిడ బిగ్ యాక్టర్. ప్రాసగా ఒకటి చెప్పేసి. బ్రో కుర్రోళ్ళందరూ ఇష్టమైంది మియా, కానీ నాకు ఇష్టం జెనీలియా. ఎలా అనిపించింది జూనియర్? బేసికల్లీ నిజం చెప్పాలి అంటే ఆయన ఎవరు కొడుకు అండి, ఎవరు కొడుకు అయినా గాలి జనార్దన్ వాట్ ఎవరు, ఎవరు కొడుకైనా కానండి డబ్బులు ఉండకపోయినా టాలెంట్ ఉంటే చాలు అనుకుంటారు కదా. నాకైతే కొన్ని సీన్లో అయితే గ్రాఫిక్స్ ఏమన్నా ఉందేమో అనుకుంటున్నాను. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది డ్యాన్స్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమాలో ఒక కథ కానీ అలాగే కెమెరా వర్క్ కానీ ప్రతిదీ కూడా నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపించింది. నాకైతే నచ్చింది. ఏదో చెప్పాలి అని కాదు కానీ డైరెక్టర్ మాత్రం ఫెయిల్ అండి, సినిమా మాత్రం హిట్ అండి. అసలు ఏంటి అంటే ప్లస్ పాయింట్స్ ఏంటి చెప్పు? ప్లస్ అంటే డాన్స్ 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 సినిమా మొత్తం 2 గంటలన్నర సేపు డాన్స్ పెట్టినా చూస్తాం. ఎందుకంటే కే ర్యాంప్ అంటారు కదా, అంతకు మించింది అనమాట. ఎందుకంటే వడెవర్ ఇది ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా లేదనమాట. నేను ఇప్పటికే అనుకున్నాను గ్రాఫిక్స్ చేశారేమో డ్యాన్స్ అనుకుంటున్నా. అంత క్రేజీగా చేశాడు, అంత టాలెంట్ ఉందనమాట. ఎన్టీఆర్ గారు కూడా చేయలేదు ఇప్పుడు దాకా, నాకైతే తెలియదు. అంత బాగుందనమాట. ఆబ్వియస్లీ నేను అంటుంది ఒక అల్లు సీను వచ్చింది కదా సినిమా, ఆ సినిమా ఎలాగైతే పిక్ అయిందో అలా పిక్ అవ్వాలని కోరుకున్నాం. కానీ డైరెక్టర్ వాజ్ కొంచెం స్లో ఏనండి. అంటే స్టోరీ కొంచెం బాగాలేదు. కానీ ఈ హీరోకి ఒక మంచి డైరెక్టర్ తగిలి మంచి సినిమా కొట్టాడంటే మాత్రం కొద్ద అలగొట్టేస్తాడు. యాక్టింగ్ బాగుంది, స్కిల్స్ బాగున్నాయి, అందంగా ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదండి, దేవి గారు ఇంటికి వెళ్ళిపోండి ఏ ఒక్కదానికి అంతే. జెనీలియా గారిది స్లాట్ అండి. శ్రీలీల గారు ఉన్నంతసేపు కొంచెం బాగుంది అనమాట. ఆవిడ హాఫ్ వరకే ఉంటారు, మధ్యలో వరకే. సినిమా మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, వన్ టైం వాచ్ ఇట్. థ్యాంక్ యూ. బాగుందని బట్టలు ఇప్పేసుకోండి నేను. జూనియర్ చాలా బాగుందన్న మూవీ. ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్గా చూసాను నేను మూవీ. ఫస్ట్ ఏదో అనుకున్నాను అంటే బయట పోస్టర్లో గట్రా చూసి, కానీ కిరీటి గారి గురించి చెప్పుకోవాలి ఈ మూవీలోనే. ఇది ఆయన ఎంత కష్టపడ్డాడు ఏటో తెలియదు. కానీ ఇది వరకు వెనకాల బ్యాక్గ్రౌండ్, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే యాక్టింగ్ పరంగా, డ్యాన్స్ పరంగా మనకు ఇంకో ఎనర్జీకి స్టార్ వచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే రామ్ పోతినేని గారు ఉన్నారు కదా మనకి, ఆయన నెంబర్ 1 డాన్సర్. ఎన్టీఆర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఆయన వాళ్ళకి పోటీగా చేశాడన్న కిరీటి గారు. డ్యాన్స్ అలా కాళ్ళ మీద నడుస్తుంది మొత్తం డ్యాన్స్ అంతా కూడా. ఇంకా బ్యాక్గ్రౌండ్ వేసానికి వచ్చినా కూడా ఆర్ఆర్ కూడా ఆధార్ కొట్టేసాడు, మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ట్రెండీగా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ మూవీ అన్న, ఫుల్లీ ఎమోషనల్. రవిచంద్ర గారి క్యారెక్టర్ బాగా హైలైట్ ఇందులోనే. అట్ ద సేమ్ టైం ఈయన రావు రమేష్ గారి క్యారెక్టర్కి కాంపిటీషన్ ఇస్తాడు ఈయన రవిచంద్ర గారు. అంటే మనం చాలా సినిమాల్లో రవిచంద్ర గారిని హీరో కింద చూసాం, ఇందులో ఫాదర్ కింద చేశారు. క్లైమాక్స్ మాత్రం అదరగొట్టారు. ఎందుకంటే క్లైమాక్స్లోనే కూతుర్ని గుర్తు తెచ్చుకొని సన్నను మర్చిపోతాడు. ఇప్పుడు తండ్రికి ఒక కొడుకుకి కూతురికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో బాగా చూపించారు. కంపల్సరీగా అందరూ యూత్, ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా కూడా వల్గర్ లేకుండా క్లియర్గా ఉందన్న సినిమా. మెయిన్ కిరీటి గారికి హ్యాట్సాప్ చెప్పాలన్న. ఎందుకంటే ఆయన డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ అదరగొట్టేశారు. నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ అవుతారని నాకైతే నమ్మకం ఉంది. చాలా బాగుందన్న మూవీ, బాగుంది.